నిజంగా నా ఆత్మ రక్షించబడాలి, శరీర విమోచన జరిగిన తర్వాత, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను పరదైస్కి వెళ్ళాలి, అబ్రహాము రొమ్మున నేను ఉండాలి అనుకున్న వ్యక్తులు దేన్ని ప్రేమిస్తారు? సత్యమును మాత్రమే ప్రేమిస్తారు. సత్యమును మాత్రమే ప్రేమిస్తారు. తీపి చేదు ఏది ఇష్టపడతారు? తీపి ఇష్టపడతారు. కానీ తీపి మన కడుపుకు మంచిదా? కానీ నాలుగుకు బాగుంటుంది. చేదు నాలుగుకి నచ్చకపోవచ్చు కానీ కడుపుకి మంచిదంటారు. ఇరుకైన మార్గాన్ని ఎవరు ఇష్టపడరు. కానీ ఇరుకు తర్వాత ఏమొస్తుంది? విశాలత అనేది వస్తుంది. ఓర్చుకోవాలి. సత్యంలో నిలబడటానికి, స్థిరపడటానికి మనం కృషి చేయాలి తప్ప విశాల మార్గాలను ఎంచుకోవద్దు. సత్యానికి విరోధంగా బోధించే వారి సహవాసం చేయవద్దు. క్రీస్తుకు వ్యతిరేకంగా బోధించే వారి సహవాసం చేయొద్దు. వారికి వందనాలు కూడా చెప్పాల్సిన అవసరం లేనే లేదు. చూడండి, తిమోతికి అప్పగించబడింది ఏంటది? సువార్త సత్యము అప్పగించబడింది. మనకి ఎవరైనా ఏదైనా అప్పగించారు అంటే ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మ కొంచెం మా అబ్బాయిని మధ్యాహ్నం వరకు చూడమ్మా, ఇప్పుడే నేను బయటికి వెళ్ళి వస్తానంటే ఎలా చూడాలి? చూడకపోతే చూడనని చెప్పాలి. చూస్తాను అని ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి? జాగ్రత్తగా చూడాలి. చిన్నపిల్లలు ఒక్కోసారి పక్కింటి వాళ్ళు అప్పచెప్పి వెళ్తారు. నేను ఎక్కడి దాకా వెళ్ళి వస్తానమ్మా, మా అబ్బాయిని కొంచెం చూస్తూ ఉండు అంటే ఒక 5 సంవత్సరాల పిల్లన్నో 4 సంవత్సరాల పిల్లన్నో చూడమని ఇచ్చారనుకోండి, ఎలా చూసుకోవాలి? వారు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఏమైనా ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అప్పగించినప్పుడు మన బాధ్యత, ఒప్పుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అపోస్తులు సువార్తను అంగీకరించారు. యేసుక్రీస్తు వారు ఆ సువార్తను అప్పగించారు. అప్పగించిన దాన్ని ఎలా చూసుకోవాలి? కాపాడాలి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. పరిశుద్ధాత్ముడు పలికిన మాటలే మనం ఉన్నది ఉన్నట్టు పలకాల్సిందే. మరి ఎంతమంది దేవుని ప్రేమిస్తారో, సత్యవాక్యం ద్వారా మాత్రమే నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలను, ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదని ఎవరైతే రూఢీపరుచుకొని స్థిరంగా కొనసాగుతారో వారికే దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. బైబిల్ మోసుకుంటూ తిరిగే వాళ్ళకి కాదు, మానకుండా వచ్చి వాక్యం నేర్చుకోకుండా ఉన్నవారికి కాదు, యేసుక్రీస్తును ప్రేమించకుండా క్రీస్తు మరణ పునరుద్ధానాన్ని ప్రేమించని వారికి కాదు. వాక్యాన్ని ప్రేమించడం అంటే ఆయన యొక్క ఆజ్ఞలను ప్రేమించడమే. నడుచుకోవాలి. ఆజ్ఞలు ప్రేమించడం అంటే ఏంటి? 10 ఆజ్ఞలు రాసుకొని గోడ ఖండించుకుంటామా? అదేనా వాక్యాన్ని ప్రేమించడం అంటే? హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యము మనల్ని ప్రేరేపిస్తున్న కొలది అలాగూ లోబడాలి, విధేయత చూపించాలి. జీవితంలో నూతన స్వభావం అనేది రావాలి. వీరికి మాత్రమే దేవుడి నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుము. ఏం అప్పగించాడో చెప్తున్నాడు. ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుము. పవిత్రమైనటువంటి వాక్యమును, పరలోకం నుంచి బయలుపరచబడిన వాక్యమును భూమి మీద మనం ఏం చేయాలి? కాపాడాలి. భూమి మీద మోసకారులు ఉంటారు, అలాగే యథార్థత లేని వారు ఉంటారు, స్వప్రయోజనాల కొరకు జీవించేవారు ఉంటారు, తమ యొక్క స్వలాభం కొరకు సత్యాన్ని కలిపి చెరిపేవారు ఉంటారు. కాబట్టి కాపాడాల్సినటువంటి పరిస్థితి ఎక్కడుంది? భూమి మీద ఉంది. పరలోకంలో సత్యంని ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు. అక్కడ మోసం చేసే వాళ్ళు ఉండరు. పరలోకంలో అక్కడ రకరకాల అపవిత్రతతో కూడినటువంటి ప్రజలు పరలోకంలో ఉండరు. అందరూ పరిశుద్ధులే ఉంటారు కదా. కాబట్టి భూమి మీద ఏం చేయాలి? సత్యమును కాపాడాలి. ఈ బాధ్యత అందరికీ ఉంది. సువార్థికునికి మరెక్కువగా ఉంది. సువార్థికులకి సత్యం తెలియని వారు కూడా కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు.
మీరు ఇలా ఉంటే బాగుంటుంది, మీ సంఘం ఎలా ఉంటే బాగుంటుంది, మీరు అందరూ ఎలా ఉంటే బాగుంటుంది అని. నీకు బాగుంటుంది. ఎవరికి బాగుండాలి? దేవునికి కదా సంఘం నచ్చాల్సింది. సంఘం ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు కదా. ఏవేవో సలహాలు ఇస్తూ ఉంటారు, ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. సంఘం ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. 10 మంది చెయ్యెత్తి ఇక నుంచి ఇలా చేద్దాం, ఈసారి నుంచి అలా చేద్దాం, ఇలా చేద్దాం. వాక్యానికి విరుద్ధంగా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సత్యాన్ని మనం ఎదిరించొద్దు, కలపొద్దు, చెరపొద్దు అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము 10 నుంచి, మాకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మనకు అర్థం కాని మర్మాలు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. దేవుని వాక్యం ఎవరికైనా అర్థమవుతుందంటే అది వారి యొక్క గొప్పతనం కాదు, దేవుడు వారికి బయలుపరిచాడు అని. దేవుడు బయలుపరిస్తేనే తప్ప ఏ వ్యక్తి కూడా తనకు తానుగా వాక్యము గ్రహించలేడు. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు ఎవరు చెప్పాలి? వచ్చి మనకి పరలోకం నుంచే ఒక వ్యక్తి వచ్చి చెప్పాలి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. అందుకే పరిశుద్ధాత్ముని కూడా బైబిల్లో ఏమని రాయబడి ఉంది? ఆయన. పరిశుద్ధాత్ముని ఏమని సంబోధించారు? ఆయన. చూడండి, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికీ తెలియను. మనిషి విషయాలు మనిషికి అర్థమవుతాయి, అర్థం కావా? అది తెలుసు. శరీరానుసారులు ఉంటారు. ఇంకో శరీరానుసారికి ఆ విషయాలు చెప్పండి, చక్కగా అర్థమవుతాయి. ఎందుకని? తనది అటువంటి మనసే కాబట్టి, తాను అటువంటి క్రియలే చేస్తాడు కాబట్టి వారికి అర్థమవుతాయి. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని సంగతులు ఎవరి ఆత్మకు తెలుస్తాయి? దేవుని ఆత్మ కంటే పరిశుద్ధాత్ముడికే తెలుసు. పరలోక సంబంధమైన విషయాలు, పరలోకం నుంచి వచ్చిన మంచి పదార్థమైనటువంటి సువార్త సత్యము ఎవరికి మాత్రమే తెలుసు? దేవుని ఆత్మకు మాత్రమే తెలుసు. కాబట్టి పరలోకంలో నివసించాల్సిన మనకు ఎక్కడ జ్ఞానం అవసరం? పరలోక సంబంధమైన జ్ఞానం అవసరం. కాబట్టి మనకు అది ఎవరు బయలుపరచాలి? మనుష్యాత్మ బయలుపరుస్తుందా? దేవుని ఆత్మ బయలుపరచాలి అంటున్నాడు. భూమి మీద ఏ వ్యక్తికి ఆ సంగతులు తెలియవు. తెలియపరచబడాలంటే ఖచ్చితంగా ఎవరు చెప్పాలి? ఈ లోక సంబంధమైన వారుగా చెప్పాల్సింది. పరలోక సంబంధమైన వారు వచ్చి చెప్పాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురులో ఎవరు చెప్పినా ఆత్మ సంబంధమైనవి చెప్తారు. కాబట్టి దేవుడు ఎవరు నియమించాడు? దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. పరిశుద్ధాత్ముడు మాత్రమే మనకు దేవుని యొక్క మర్మాలు గ్రహించడానికి మనకు దేవుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరమును మనం పొందుకొని ఉన్నాము. అంతే తప్ప లౌకిక ఆత్మకి ఏం తెలియదంట? పరలోక సంబంధమైన విషయాలు తెలియవు, రక్షణార్థమైన విషయాలు తెలియవు. అందుకే లోకుడితో లోక స్నేహము చెయ్యొద్దు అన్నాడు దేవుడు. ఎందుకని? మీ ఆత్మ రక్షణలో కొనసాగేటువంటి విషయాలు వారి దగ్గర ఉండవు. వారి దగ్గర రక్షణలోంచి తొలగించే మాటలు చెప్తారు, క్రీస్తు కృపలోంచి తొలగిపోయే మాటలు అయితే చెప్తారు. అందుకే లోక స్నేహము దేవునికి ఏమైంది? వైరము. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అన్నాడు. లౌకిక ఆత్మతో మీరు స్నేహం చేయకుడి. వారు ఎటువంటివి చెప్తారు? అన్నీ కూడా ఆందోళనలు, అలజడులు,
అలాగే కలహాలు ఇవే ఉంటాయి లౌకిక ఆత్మ దగ్గర. కానీ మేలుకరమైన విషయాలు ఏమీ ఉండవు. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, మంచి వాతావరణాన్ని కలిగించేటువంటి మాటలు పరలోక సంబంధమైనవి. అవి ఎవరు మాత్రమే చెప్పగలరు? పరలోకం నుంచి వచ్చిన ఒక వ్యక్తి మాత్రమే చెప్పగలరు. యేసుక్రీస్తు పరమును విడిచి వచ్చి ఎటువంటి బోధ చేశాడు? లోక సంబంధమైన బోధ చేశాడా? పరలోక సంబంధమైందా? పరలోక సంబంధి, పరలోక విషయాలే వెల్లడి చేయను. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి అవే బోధించాడు. మన ఆత్మను బలపరిచేటువంటి మాటలు కాక, లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. కాబట్టి ఇక మీదట మనం ఎవరు చెప్పినట్లు వినాలి? పరిశుద్ధాత్ముడు మనకి ఏవైతే బయలుపరిచాడో ఆ మాటలను మాత్రమే మనము నమ్మాలి, విశ్వసించాలి. అంతే తప్ప సువార్త సత్యానికి వ్యతిరేకంగా నడుచుకునే వారికి రక్షణ అనేది ఉండదు. మీరు గమనించినట్లయితే సువార్త సత్యానికి వ్యతిరేకమైన బోధలు మీకు ఎలా తెలుస్తాయి అంటే, ఎవరికైతే దేవుడు సత్యవాక్యాన్ని అప్పగించలేదో వారి మాటలు మీరు వింటే అర్థమైంది. ఎక్కడా కూడా ఆత్మ బలపరచబడేటువంటి మాటలు వారి దగ్గర ఉండవు. ఏముంటాయి ఎంతసేపటికి? మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఇదిగో నా ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంది, నా ఫోన్పే నెంబర్ ఎక్కడ ఉంది, గూగుల్ పే ఉంది, అకౌంట్ నెంబర్ ఉంది, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఏమని చేస్తారు? ఇంట్లో సమస్యల కొరకు, వ్యాధుల కొరకు, బాధల కొరకు. ఇంకా ఎంతసేపటికి శరీరాన్ని దేవుడు బలపరుస్తాడని చెప్తారే కానీ వారికి పరలోక సంబంధమైన పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సువార్త సంబంధమైన విషయాలు వారి దగ్గర ఉండవు. అంటే దేవుడు వారికి ఇంకా బయలుపరచలేదు. భౌతిక ఆశీర్వాదాల కొరకే మాట్లాడతారు. ఎందుకని? మనుష్య ఆత్మకి ఏం తెలుసు? భౌతిక సంబంధమైన విషయాలు బాగా తెలుసు. కాబట్టి వారు కూడా దేని గురించి మాట్లాడతారు? ఎక్కువగా శరీర సంబంధమైన విషయాలే మాట్లాడతారు. నీకు ఉద్యోగం వచ్చింది, నీకు పెళ్ళి అయ్యిద్ది, నీకు దేవుడు ఆరోగ్యాన్ని సరి చేస్తాడు. ఇలా మనుషులకు నచ్చేటువంటి మాటలు చెప్తారు. కానీ శరీరంలో ఉన్నటువంటి నిత్యం దేవుని వద్ద ఉండవలసినటువంటి దేవుని పోలికైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు వారు బోధించరు. అబద్ధ బోధకులకి దేవుడు ఇంకా బయలుపరచలేదు. కానీ ఈ రోజుల్లో అబద్ధ బోధకులకు శిష్యులు ఎక్కువ మంది ఉంటున్నారు లేదా? వారి శిష్యులు, అందుకే వాళ్ళు అయ్యగారు అంటారు. ఏమంటారు? అబద్ధ బోధకులు ఏమంటున్నారు? మా అయ్యగారు అంటారు. అయ్యగారు అంట, మా అయ్యగారు. దేవుని యొక్క వాక్యము బయలుపరచటం దీవెనే, సువార్త బయలుపరచటం దీవెనే. కానీ అది చేపట్టి గట్టిగా నిలబడటం అనేది మన చేతిలోనే పెట్టాడు దేవుడు. ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. బలహీనమైనప్పుడు దేవుడిని ప్రార్థించి అడగాలి. నీతిమంతుడు 7 మార్లు పడినను లేస్తాడు. బలహీనత వచ్చినప్పుడల్లా దేవుడిని అడగాలి. వెంటనే తమాయించుకొని పిలిస్తే పలకడంత దూరం తప్పిపోకూడదు. ఎప్పుడో ఒకసారి పొరపాటున మనం అపరాధములు చేస్తాం. 100 అపరాధములు చేస్తే మీరు దేవుని పిలుపుకి దగ్గరగా ఉంటారు, దూరంగా ఉంటారు, హృదయం కఠినమైపోతుంది. జస్ట్ ఇప్పుడే తప్పిపోయిన మేక పిల్లను, గొర్రె పిల్లను ఎతకడం ఈజీ. తప్పిపోయి 3-4 గంటలు అవుతుందంటే ఎతకడం ఈజీ అయిద్దా? నేను అందుకే అంట, బైబిల్ క్లాసెస్ పొరపాటున ఒక్కసారి మిస్ అవ్వచ్చు. రోజు మిస్ అవుతున్నారంటే మాత్రం మీరు ఇంకా మిమ్మల్ని వెతకడం చాలా కష్టమైపోయింది. దేవుని పిలుపు వినపడనంత దూరం వెళ్ళిపోతారు. ఎప్పుడో 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో బైబిల్ క్లాస్ మిస్ అవ్వచ్చు, బాగా అవసరం ఉంటే. దేవుని ప్రేమ మరీ ఎక్కువ ఉంటే అసలు మిస్ అవ్వరు. పదే దేవుని వాక్యానికి దూరం అయ్యేవారు, సత్యవాక్యానికి దూరం అయ్యేవారు ఎంత దూరం వెళ్ళిపోతారంటే దేవునికి తను తాను మరుగుపరుచుకుంటారు. మధ్యలో పాపమని అడ్డు కూడా బలంగా ఏర్పడింది.
మీ ప్రార్థన దేవుడు వినడు. మీ సమస్యలు అనేవి పోవు. మనం ముందే మాట్లాడుకున్నాం, పోయిన వారు ఏం మాట్లాడుకున్నాం? పాప బానిసత్వం ఉన్న వ్యక్తి నాకు మేలు జరగాలని అనుకుంటాడు, కానీ తాను మాత్రం ఏం చేస్తాడు? తాను మాత్రం కీడు చేస్తూనే ఉంటాడు. కీడు చేసేటువంటి వ్యక్తుల మీద దేవుడు ఉగ్రత ఉంటుంది. పాప బానిసత్వం ఉన్న వ్యక్తి దేవుడికి లోబడాలనుకుంటాడు, కానీ అది అతని చేతిలో ఉండదు. మనం కూడా పరిశీలించుకోవాలి. పొరపాట్లు చేయటం ఒక్కసారి 2 సార్లు అదే పనిగా చేస్తే మీకు దేవునికి మధ్య ఒక్కొక్క ఇటుకరా ఏమైంది? పాపం అనే ఇటుకరాళ్ళు పేర్చుకుంటారు, పూర్తిగా ఇక దూరం అయిపోతారు. అందుకే నేను హెచ్చరిస్తూ ఉంటాను, ఒక్కసారి కూడా ఆరాధన మానొద్దు. బైబిల్ తరగతులు కూడా మ్యాక్సిమం ట్రై చేయండి. లేదంటే సాతానుడు చేత మీరు మోసగించబడతారు. నన్ను మోసం చేయని మిమ్మల్ని మీరే నన్ను మోసం చేయమని చెప్పి మిమ్మల్ని మీరే సాతానుడికి అప్పగించుకుంటారు. ఎలా అప్పగించుకుంటారు? ఇలాగే వాక్యానికి దూరమై. సత్యవాక్యాన్ని కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మని ఆశ్రయించాలి. పరిశుద్ధాత్మ ద్వారా సత్యం అనేది కాపాడబడాలన్నప్పుడు మనంతరం మనమే దూరం అవుతూ ఉంటాం. దేవుడికి లోబడుతూ వాక్యాన్ని నివసింపజేస్తున్నారంటే హృదయంలో మీకు ఎవరు సహవాసం ఉన్నట్టు? పరిశుద్ధాత్మ సహవాసం ఉందంటే గుర్తదే, హృదయంలో వాక్యం అనేది నివసిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ సహవాసం లేదంటే అనాసక్తి ఉంటుంది. తొంగి చూస్తే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడితే హృదయంలో దేవుని వాక్యం అనేది ఉండదు. అందరూ బాగుండాలని కోరుకుంటాము, అందరూ కలకల్లాడాలి, పచ్చగా ఉండాలి, ఒక నది పక్కన చెట్టు వలె ఉండాలనుకుంటారు. కానీ ఏమి ఇష్టపడరు? ఆ చెట్టుకైతేనేమో నది పక్కన నీళ్లు కావాలి, ఏర్లు అందాలి. మనమైతే మాత్రం పచ్చగా ఉండాలి, కానీ ఏం అందకూడదు? వాక్యం అందకూడదు. క్లాసులు మిస్ అవుతూ ఉంటాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువగా పురుషులు క్లాసులు మిస్ అవుతున్నారు. స్త్రీలు వింటున్నారు, పురుషులు ఉంటున్నారు పక్కన. ఉండకపోతే నది ఒడ్డున ఉన్న చెట్టులాగా పచ్చగా ఉంటారా? మేలులు జరుగుతాయా మనకి? మీ ఇష్టం ఎన్ని ఇటుకరాలు పేర్చుకుంటారో, పాపం అనే ఒక్కొక్క ఇటుకను ఎన్ని పేర్చుకుంటారో. ఒక ఇటుకరా అయితే అడ్డం వచ్చిందా దేవునికి మనకి? కానీ ఒక 50-100 ఇటుకరాలు పేర్చుకోండి, దూరం అయిపోతారు దేవునికి. పాపం మీద పాపం, పాపం మీద పాపం చేస్తూనే ఉన్న వారికి హృదయం కఠినం అవుతుంది. వారి ప్రార్థన కూడా దేవుడు వినడు, దూరం అయిపోతారు. 10 నిమిషాల క్రితం తప్పిపోయిన వారిని ఎతకొచ్చు, కానీ ఎప్పుడో నెల క్రితం తప్పిపోయిన వాళ్ళని ఎతకటం చాలా కష్టం. కొంతమందికి ఇంట్లో గేదెలు పోతాయి, ఒక్కోసారి తప్పిపోతాయి గేదెలు, వస్తువులు ఏమవుతాయి, ఒక్కోసారి ఇంటికి రావు. వెంటనే వెళ్ళి ఎతికితే దొరుకుతాయి. కాదమ్మా మీ గేదె మార్నింగ్ 10ంటికే గ్రూప్లో లేదన్నారు అనుకోండి, 10ంటికి మిస్ అయిన గేదెని సాయంత్రం 5ంటికి వెళ్ళి ఎతకడానికి వెళ్తే ఎంత దూరం వెళ్ళి ఉంటుంది? మనమేనంతే రక్షణ కోల్పోయేది ఎప్పుడంటే మన అపరాధములు, మనం చేసేటువంటి తప్పులు, సత్యములకు విరోధంగా ప్రవర్తించే వెంటనే తెలిసిన వెంటనే ఏం చేయాలి? వెంటనే సరి చేసుకోకుండా దాన్ని అలా కొనసాగిస్తూ ఉంటే మాత్రం పాపపు అడ్డుగోడ మందంగా కట్టుకుంటారు. మందంగా కట్టుకున్న వారు ప్రార్థన దేవుడు వినడు. మనకు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని ప్రార్థనలో పెంచాలి. నీ ప్రార్థన దేవుడు విననప్పుడు మన పిల్లలు బాగుంటారా? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారా? నెమ్మది ఉంటుందా? సంతోషం ఉంటుందా? పచ్చదనం ఉంటుందా? అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఆలోచించాలి. చూడండి, ఆత్మ నేర్పించే మాటలే అపోస్తలులు పలికారు. ఎందుకని? మనుషుని యొక్క విషయాలు మనుష్యాత్మకు తెలుసు, కానీ పరలోకమైన సంబంధమైనటువంటి విషయాలు ఎవరికి తెలుసు? దేవుని ఆత్మకు తెలుసు. దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడేగా, దైవావేశం వలనేగా అపోస్తలులు పలికింది. కాబట్టి ఆత్మ నేర్పిన పాటలే పలికారు. ఎవరో? అపోస్తలులు పలికారు. దేవుడే స్వయంగా పలికిన మాటలను వినటానికి కూడా మనకి సమయం ఉండట్లేదంటే ఎంత భయంకరమో చూడండి. అంటే మనం నమ్ముతున్నామా?
సువార్తను నమ్ముతున్నామా? నేను రక్షించబడుతున్నానంటే సంతోషంగా ఉందా, ఇబ్బందిగా ఉందా? నా ఆత్మ రక్షణలో కొనసాగాలని అనుకోవట్లేదా? రక్షణలో కొనసాగటం అంటే ఏంటి? ఒకసారి నీళ్ళలో మునిగి రావటమా? దేవుడు పరలోకంలో పలికితే భూమి మీద మనం అపోస్తుల ద్వారా విన్న మాటలై పరలోకం నుంచి వచ్చిన మంచి పదార్థము, శ్రేష్టమైన ఇవేంటది? సత్యం, సువార్త. అపోస్తులు పలికిన మాటలు గతంలో ఏ ప్రవక్తలకు కూడా తెలియపరచలా, తెలుసా? పూర్వం ఉన్న ప్రవక్తలకు కూడా తెలియని విషయాలు ఎవరు పలికారు? అపోస్తులు పలికారు. వారు పలికిన మాటలు దేవుడు గ్రంథస్థం చేసి ఇప్పుడు వరకు కూడా ఈ మాటలు ఎవరు నాశనం చేయలేకపోయారు. ఎందుకని? దేవుడి మాటలు నాశనము కానివి, దేవుడి మాటలు నిత్యం ఉండేవి, అమరత్వం గలవై. దేవుడు పలికిన మాటలు ఎవరు తీసేయగలరు? ఇప్పటికీ బైబిల్ మన చేతిలో ఉందంటే దేవుడు కాపాడుతున్నాడు. ప్రతి ఒక్కరూ వినాలి, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అని. అంత విలువైన ఈ మాటలను దేవుడు కాపాడుకుంటూ వస్తూనే వచ్చాడు. మనమే నిర్లక్ష్యంగా ఉంటాం. నిర్లక్ష్యం. ఎప్పుడు శరీరాన్ని పోషించుకునే పనులు ఎప్పుడూ ఉంటాయి. వాటి కొరకు పవిత్రమైన పరలోక సంబంధమైన మాటలు వినకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ అపవిత్రులుగా జీవిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉంటాం. దేవుని ఉగ్రత ఎవరి మీద వచ్చింది? తన పిల్లల మీద రాదా? మన పిల్లల మీద పట్టడానికి కోపం ఎప్పుడు రాలేదా? మనకి ఎన్నిసార్లు చెప్పినా వినని పిల్లల మీద రాదా? చాలామంది ఇప్పటికే ఇంత పవిత్రమైనటువంటి దేవుని మాటలు వినకుండానే చనిపోయారు. ఇప్పటికీ కొన్ని లక్షల మంది చనిపోయారు. కానీ దేవుడు మనకు అప్పగించిన తర్వాత కూడా మనం వాక్యం వినే దగ్గర నాకు కుదరట్లేదు. ఎన్నిసార్లు చెప్తారు కుదరట్లేదని? తప్పిపోయి నెల 2 నెలలకు ఏమైపోతారు? దూరం అయిపోతారు దేవుడికి, ఆత్మీయంగా చనిపోతారు. ఆ తర్వాత దేవుడు మీకు కావాల్సిన సమయాన్ని ఇస్తాడు. మీ జీవితంలో మరలా దేవుడు వాక్యం వినే అవకాశాన్ని దేవుడే ఇవ్వడం. ఇంకా